కోతి మొసలి కథ. ఒక దట్టమైన అడవిలో ఒక కోతి ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు ఎగురుతూ ఉండేది. అలాగా ఒకరోజు మామిడి చెట్టు మీద కూర్చొని మామిడి పండ్లను తింటూ ఉంది. అప్పుడు ఒక మొసలి అవతలి ఒడ్డు వైపు నుండి ఈ నీటిలో అటు ఇటు తిరుగుతూ ఆ చెట్టు మీద ఉన్న కోతి దగ్గరకు వచ్చి కోతితో ఇలా అంది, నాకు ఆకలిగా ఉంది. నువ్వు తింటున్న మామిడి పండ్లు చాలా రుచిగా ఉన్నట్టున్నాయే, నాకు ఒకటి ఇస్తావా అని అడిగింది. అప్పుడు కోతి మంచి పండిన రుచికరమైన మామిడి పండును కోసి మొసలి నోట్లోకి వేస్తుంది. అప్పుడు ఆ మొసలి చటుక్కున మామిడి పండ్లు మింగేస్తుంది. ఆ రోజు నుండి కోతి మొసలి స్నేహంగా ఉండేవారు. అంతేకాకుండా రోజు ఇద్దరు కలిసి మామిడి పండ్లను తింటూ ఉండేవారు. ఒకరోజు మొసలి కోతితో ఇలా ఉంది, నా భార్యకు ఈ మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. నేను ఆమె కోసం కొంచెం తీసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు కోతి, తప్పకుండా మిత్రమా, తీసుకుని వెళ్ళు అని కొన్ని మామిడి పండ్లను తీసి మొసలిపైకి విసిరింది. మొసలి ఇంటికి వెళ్ళి తన భార్యతో కోతి గురించి చెప్పి ఆ మామిడి పండ్లను ఇస్తుంది. అప్పుడు మొసలి భార్య ఆ పండ్లను తిని, అబ్బా, ఇవి ఎంత తీయగా ఉన్నాయో, ఇవే ఇంత తీయగా ఉంటే ఇంకా రోజు తీయటి మామిడి పండ్లను తింటున్నారు కోతి గుండెకాయ ఎంత బాగుంటుందో సుమి అని చెప్పి తన భర్తతో నాకు కోతి గుండెకాయ కావాలని అంది. అప్పుడు మొసలి ఇంక చేసేదేమీ లేక తన భార్య మీద ప్రేమతో కోతి దగ్గరికి వెళ్ళి, నదికి అవతలి వైపున మా ఇల్లు ఉంది, అక్కడికి నువ్వు ఒకసారి వస్తే బాగుంటుంది, నా భార్య నిన్ను భోజనానికి రమ్మంది మిత్రమా అని కోతితో అంటుంది. అప్పుడు కోతి సరే అని చెప్పి మొసలి వీపుపై కూర్చుని ప్రయాణిస్తుంది. కొంత దూరం ప్రయాణించాక మొసలి, మిత్రమా, నా భార్య నీ గుండెకాయ రుచి చూడాలనుకుంటుంది, అందుకే నిన్ను మా ఇంటికి ఆహ్వానించాను అని అంటుంది. ఈ హఠాత్ పరిణామానికి ఊహించని కోతి కంగారు పడకుండా, అరెరే, నువ్వు ముందే చెప్పుంటే బాగుండేది మిత్రమా, నా గుండెకాయ చెట్టు దగ్గర వదిలేసి వచ్చేసాను, త్వరగా పద, మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్దాము అని అంటుంది. నది ఒడ్డుకు చేరుకోగానే కోతి వెంటనే మొసలిపై నుండి దూకి చెట్టు మీదకు ఎగురుకుంటూ వెళ్ళి, నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు మిత్రమా, నిన్ను ఒక మంచి స్నేహితుడిగా భావించాను, నాకు తగిన గుణపాఠం నేర్పించావు, నీ భార్య కోసం నా ప్రాణాలన్నీ తీసేద్దాం అనుకున్నావా, ఇక నుండి నీ దారి నీది, నా దారి నాది, వెళ్ళి నీ భార్యతో చెప్పు అని అంటుంది. అప్పుడు మొసలి బిక్కమొహం వేసుకుని ఇంక చేసేది ఏమీ లేక తన ఇంటి ముఖం వైపు పట్టింది. సో పిల్లలు, నీతి ఏమిటంటే క్రూర జంతువులతో స్నేహం అంత మంచిది కాదు. సో మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.